నిర్మల్ జిల్లా బైంసా మండలం మాంజ్రీ గ్రామం సమీపంలోని ఆరాధన ఆయుర్వేద వెల్నెస్ మరియు రీసెర్చ్ సెంటర్లో ఆరోగ్య భారతి నిర్మల్ జిల్లా ప్రశిక్షణ వర్గ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆరోగ్య భారతి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ రామ్ సింగ్ మాట్లాడుతూ దేశం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. రోజు 45 నిమిషాలు, వారానికి 5 రోజులు వ్యాయామానికి కేటాయించాలని తెలిపారు. రోజుకు 2 గంటల కన్నా ఎక్కువగా సెల్ ఫోన్ వాడితే అనేక మెదడు నరాల వ్యాధులు వస్తాయని అన్నారు. దేహం బాగుంటే దేశం బాగుంటుందని, ప్రతి ఒక్కరూ ఆరోగ్య జీవన శైలి అవలంబిస్తూ జీవించాలని తెలిపారు. నిర్మల్ జిల్లా ఆరోగ్య భారతి అధ్యక్షులు డాక్టర్ యు రామకృష్ణ మాట్లాడుతూ శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నట్లయితే ఒత్తిడిని జయించవచ్చునని అన్నారు. ఇక మత్తురహిత సమాజ నిర్మాణానికి ఆరోగ్య భారతి కృషి చేస్తోందని, పిల్లల వ్యసనాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఆరాధన ఆయుర్వేద వెల్నెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ చైర్మన్ డాక్టర్ రాజారెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య జీవన శైలి, ఆహారం, విహారం, ఔషధ నియమావళిను పాటిస్తూ ప్రతి ఒక్కరూ ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఆరోగ్య దినచర్యను పాటిస్తూ రోగరహితులుగా ఉండాలని ఆకాంక్షించారు. బైంసా డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అన్నారు. ఆరోగ్య భారత సాధన యోగాతోనే యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ఆసనాలేనయా యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ఆసనాలేనయా ధారణ ధ్యాన సమాధి ఫలమేగా सर्वे जना सुखी भव सर्वे जना सुखी भव सर्वे संतु निरामया झंडा ऊंचा रहे हमारा झंडा చాలా వరకు ఏం చేస్తున్నామంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒత్తిడి పెంచుతున్నాం. మీరు వేరే దేశాలకు వెళ్తే ఆస్ట్రేలియా యూఎస్లో 6th క్లాస్ వరకు వాళ్ళకి ఎగ్జామ్స్ ఉండవు, గ్రేడింగ్ ఉండదు. జపాన్కి వెళ్తే చిన్నప్పటి నుంచి వాళ్ళ స్కూళ్ళల్లో వాళ్ళ భాషలో వాళ్ళే క్లీన్ చేసుకోవాలి. వాళ్ళ ఫుడ్ వాళ్ళు వంట చేయడం అనేది ఆడవాళ్ళకు మాత్రమే అన్నట్టు మన సొసైటీ నేర్పుతున్నారు. వాడు తప్పు. ఎందుకంటే వాడు అమెరికాలో ఉండొచ్చు, హైదరాబాద్ ఉండొచ్చు, హోటల్లో ఫుడ్ తింటే. నేను రీసెంట్గా మా పాపతో నీట్ ఎగ్జామ్ కోసం 10 days హైదరాబాద్లో ఉంటే ఫస్ట్ 2 days ప్యాకింగ్ పెడితే ప్రతి ప్యాకింగ్ ప్లాస్టిక్, మంచి హోటల్స్. సో ప్లాస్టిక్ మనం పొద్దు నుంచి లేచి తిన్న తర్వాత వాళ్ళకి ఎందుకు రోగాలు రావు? మనం తిన్నామా ప్లాస్టిక్? తినలేదు కదా. సో పిల్లలకు చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లు, మంచి ఫుడ్, మంచి నిద్ర. ఇంకొకటి ఏంటంటే కొంచెం స్పిరిచువల్ కూడా ఉంచాలి. అయితేనే వాళ్ళు స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోగలుగుతారు. స్పిరిచువల్ ఉంచలేకపోతే ఓన్లీ చదువుతోనే స్ట్రెస్ మేనేజ్మెంట్ రాదు. మంచి ఫ్రెండ్స్ ఉంచాలి. పేరెంట్స్ కూడా ఇప్పుడు ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవుతున్నాయి కాబట్టి స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇంతకుముందు మేము చిన్నప్పుడు మనం చిన్నప్పుడు ఇవన్నీ ఇవి తర్వాత వాళ్ళు చెప్పింది ఏదైనా డిసీజ్కు ట్రీట్ చేసేటప్పుడు ఇలా చెప్పాను అనమాట. అంటే పత్యం కానీ, అంటే పత్యం కానీ, ఇప్పుడు జాగ్రత్తలు కానీ, అంటే ఆహారపరంగా కానీ, విహారపరంగా కానీ ఇవి తీసుకున్న తర్వాత మెడిసిన్ రూల్ అని ఆయుర్వేదంలో చెప్పాను. అంటే ఇంత ప్రాపర్గా ఏదైతే సైంటిఫిక్గా చెప్పిన ఇది ఉన్నదో దానికి నేను ఈరోజు మీకు ఏదైతే చెప్పాలనుకున్నానో దినచర్య గురించి అంటే ఏదైతే ఉదయం లేచి నుంచి రాత్రి వరకు అలానే ఋతుచర్య నుంచి ఆయుర్వేదంలో డీటెయిల్గా చెప్పాను. అంటే సీజనల్ డిజీజ్, అంటే ప్రతి సీజన్లో ఇప్పుడు వర్షాకాలం వచ్చే వర్షాకాలం ఎలా ఉండాలన్నా, ఏం తినాలా, ఏం జాగ్రత్తలు తీసుకున్నాలా, ఇవి చెప్పండి. 3 సీజన్లలో సుఖం ప్రతి సుఖం అవి చెప్పాను. అయితే ఈరోజు మనం అంటే దాదాపు ఇప్పుడు భక్తులు బాగున్నారు, నాకు సుఖం అంటే సమయం కొంచెం తక్కువ ఉన్నది, అంటే సమయం అందరికీ కావాలని నేను షార్ట్గా మనము ఈరోజు దినచర్య గురించి చెప్తాం. అంటే ఇది చాలా మనకు ఇంపార్టెంట్ అన్నమాట. ఇందులో చాలా అంశాలు మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం మన రొటీన్ దీంట్లో. అయితే ఆ విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడతాం. మనం తినడం ఆరోగ్యంకు ప్రధానం ఇవ్వాలి. అందరూ కూడా పిల్లలు కానీ మాతలే కానీ ప్రతి ఒక్కరు ఎక్సర్సైజ్ చేయడం అనేది, యోగా చేయడం అనేది ఇది కంపల్సరీ. ఆరోగ్యంగా ఉండడం అనేది కంపల్సరీ. ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటేనే ముందు మన పిల్లలు నేర్చుకుంటారు. మనం ఏ అలవాటు చేస్తున్నామో పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. ఇప్పుడు అదే ఇప్పుడు డ్రగ్స్కు, మత్తుకు, మందులకు ఎవరైతే బానిస అవుతున్నారో అవన్నీ కూడా మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం కాబట్టి అవుతున్నాం. కాబట్టి మనం ముఖ్యంగా మన ప్రచారంలో ఇవన్నీ ఉండాల్సినాయి. బాగా మంచి ఆరోగ్యం తినడం, మంచి ఆరోగ్య పదార్థాలు తినడం, ఆరోగ్యంగా మంచిగా మెయింటైన్ చేసుకోవడం, ప్లస్ చెడు అలవాట్లకు దూరంగా ఉండడం, ఇవన్నీ చెప్పడం మన కర్తవ్యం. మీరందరూ దీంట్లో పాల్పంచుకొని
మొదలైతే మన ఊరును మన చుట్టుపక్కల వాళ్ళని